స్టోరీ సీజన్ 3లో జిమ్‌ని చంపేశారు కదా! యెల్లో మ్యాన్ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. జిమ్‌ని చంపాక టైమ్ ట్రావెల్ నుంచి వచ్చిన జూలీ మాయమైపోతుంది. తర్వాత యెల్లో మ్యాన్ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేస్తాడు. కానీ బ్రీఫ్ కేస్‌లో ఏముంది అనేది చూపించరు. నెక్స్ట్ ఫాతిమాని చూపిస్తారు. బాయిడ్ మెంటల్‌గా బ్రేక్ డౌన్ స్టేజ్‌లో ఉంటాడు. ఎందుకంటే మానిస్టర్స్ నుంచి ఎస్కేప్ అవ్వటం ఇంపాసిబుల్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఫాతిమా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. తనకి ఒక విజన్ వచ్చిందని, ఆ విజన్‌లో ఆ మానిస్టర్స్ అందరూ ఒకప్పుడు హ్యూమన్సే అని, ఒక డీల్ వల్ల అలా మారారు అని, ఫారెస్ట్‌లో ఏదో వాళ్ళనలా మానిస్టర్స్‌లా చేసిందని అందరికీ చెప్తుంది. ఇప్పుడు యెల్లో మ్యాన్‌ని చూపిస్తారు. ఆ యెల్లో మ్యాన్ ఒక ప్లేస్‌ని డిగ్ చేస్తూ ఉంటాడు. అతనికి ఒక సూట్ కేస్ కనిపిస్తుంది. కానీ ఆ సూట్ కేస్‌లో ఏముంది అనేది చూపించరు. నెక్స్ట్ సీన్‌లో రోడ్డు మీద ఒక కార్ వస్తూ ఉంటుంది. కార్‌లో ఒక 16 ఏళ్ల అమ్మాయి, తన ఫాదర్ ఉంటారు. తన ఫాదర్ ఫాలెన్ ట్రీని చూసి టౌన్‌లోకి వస్తారు. సడన్‌గా కార్ పోలీస్ స్టేషన్ దగ్గర క్రాష్ అవుతుంది. బాయిడ్ ఇంకా మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళని సేవ్ చేస్తారు. ఆ అమ్మాయి బిహేవియర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. తన ఫాదర్‌కి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే ఆ యెల్లో మ్యాన్ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేస్తాడు. అందులో ఒక అమ్మాయి బట్టలుంటాయి. ఆ యెల్లో మ్యానే 16 ఏళ్ల అమ్మాయిగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాడు. రోడ్డు మీద నుంచి నేను తప్పిపోయాను అని లిఫ్ట్ అడుగుతుంది. పాస్టర్ కూడా కారులోకి రమ్మని చెప్తాడు. కారులోకి ఎక్కిన తర్వాత తనే కార్‌ని క్రాష్ అయ్యేలాగా చేస్తుంది. బ్లాంక్ ఔట్ అయిన పాస్టర్‌ని ఆ అమ్మాయి పిలుస్తుంది. అప్పుడు అతను కళ్ళు తెరుస్తాడు. ఆ అమ్మాయి పాస్టర్‌ని చంపాలని చూస్తుంది. ఇంతటితో మన ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు జిమ్ నిజంగానే చనిపోయాడా? జూలీ టైమ్ ట్రావెల్ ఎలా పాసిబుల్ అయ్యింది? యెల్లో మ్యాన్ ఎవరు? టైమ్ లూప్ ఉందా? ఇదంతా కూడా మనకి నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో రివీల్ అవుతుంది. మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.